నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ జగన్ ఖాతాలో బలైనోళ్ళది నెమరేసుకుంటూ తర్వాత టాపిక్లోకి వెళ్దాము. జగన్ ఖాతాలో బలైనోళ్ళు ముఖ్యంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళు ఒక ఎత్తు అయితే ముఖ్యంగా జగన్కు బలైన వాళ్ళు 5 కోట్ల మంది ప్రజలు. కానీ ప్రజలు కాకుండా మిగతా వాళ్ళది చూస్తే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆయన ఖాతాలో బలైన వాళ్ళని చూసాము. వ్యాపారవేత్తలు ఉదాహరణకు మన ఆదాని కావచ్చు, జిందాల్ వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ చేశారు, కేసుల్లో ఇరుక్కున్నారు. నెంబర్ 3 సినిమా వాళ్ళు ఎవరు? నాగార్జున గారు పాపము మన జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేశాడు. ఆ అన్నపూర్ణ స్టూడియోస్లో ఏదో ప్రాబ్లం వచ్చి ఎన్ కన్వెన్షన్ హాల్ మీద కేసేసి దాన్ని కొట్టేయడం జరిగింది. లేటెస్ట్గా అల్లు అర్జున్ నంద్యాలకు పోయి సపోర్ట్ చేసి వచ్చినాడు, దెబ్బకు ఒకరోజు రిమాండ్లో ఉండాల్సి వచ్చింది. ఇంత డీటెయిల్డ్గా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు లేటెస్ట్గా వార్తలు వినిపిస్తుండేది ఏంటంటే ఆ ఖాతాలోకే జగన్తో సన్నిహిత సంబంధాలు ఒకప్పుడు కలిగి ఉన్నటువంటి కేసీఆర్ కూడా చేరబోతాడా అంటే అవుననే అంటున్నాయి. మరోవైపు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ను కూడా అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇంతకీ ఈ కేసీఆర్ కథ ఏమిటంటే తండ్రి కొడుకులకు జలక్, కేసీఆర్ పై కేసు, మాజీ సీఎం విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాల్లో షాక్. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మన జగన్మోహన్ రెడ్డిది కూడా అవకతవకలు జరిగింది కదా, 1750 కోట్లు లంచం తీసుకున్నట్లు వచ్చిన వార్తలు వచ్చినాయి కదా, అలాంటిదే. కానీ ఇక్కడ లంచం తీసుకున్నట్లు కాకుండా ఆ కొనుగోళ్లలో ఏదైతే ఉందో అవకతవకలు జరిగాయి. ఆ అవకతవకలు జరగడం వలన రాష్ట్రానికి 9,000 కోట్లు భారం అదనంగా పడిందని, మరొక చోటు రవాణాకే 1,600 కోట్ల రూపాయలు ఎక్కువ అయిందనేసి లోకూర్ కమిటీ వేస్తే ఆ లోకూర్ కమిటీ నివేదిక వచ్చింది. ఆ నివేదికను కేబినెట్ ఓకే చెప్పింది. ఇప్పుడు ఈ నివేదికను అసెంబ్లీ సాక్షిగా చర్చించబోతున్నారు. ఆ చర్చకు కేసీఆర్ గారు అటెండ్ అవుతారా, లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు లాగా డుమ్మా కొడతాడా అనేది చూడాల్సిందే. కేసీఆర్ ఒక్కనే కాకుండా కేసీఆర్తో సహా పాత్రదారులపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది అంటున్నారు. అసలు ఏంటి ఈ కేసు అంటే, కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపి జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికను తెలంగాణ మంత్రివర్గంలో సోమవారం ఆమోదించింది. ఒక నివేదిక తయారు చేశారు, ఒక కమిటీ వేసి నివేదికను తయారు చేస్తే దానికి మంత్రివర్గంలో చర్చించి ఏ విధంగా మన కేసీఆర్ మీద చర్యలు తీసుకోవచ్చు అనేది ఈ శాసనసభ సమావేశాలలో ఒక నిర్ణయానికి కూడా రానున్నారు. ఆయా నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి కేసీఆర్తో పాటు ఇతర పాత్రదారులపై చర్యలు ఉపక్రమించడానికి నిర్ణయించింది. ఒక కేసీఆర్నే కాదు, ఆ కొనుగోలుకు సంబంధించి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అందరి మీద చర్యలు తీసుకోవడానికి ఒక ప్లాన్ అయితే జరుగుతూ ఉంది. నివేదికపై సభలో విస్తృతంగా చర్చించిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ పై తీసుకునే చర్యలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగానే, జనాలకు అందరికీ తెలిసేలాగా అసెంబ్లీ సాక్షిగానే ప్రకటన చేయనున్నారు. దీని ఆధారంగానే కేసీఆర్తో సహా పలువురిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. జగన్మోహన్ రెడ్డి గారికి చీకటి మిత్రుడైనటువంటి కేసీఆర్ మీద కూడా తన మిత్రుడికి మీద ఏ విధంగా అయితే కేసులు ఉన్నాయో అటువంటి కేసుల్లో బేసిక్గా కేసీఆర్ మీద చాలా కేసులే ఉన్నాయి. కానీ అది ఉద్యమానికి సంబంధించిన కేసులే. కానీ ఇలాంటి అవకతవకలు, లంచాలు తీసుకోవడము లాంటి ఈ కేసులు అయితే ఇదే మొదటిసారి అని వినిపిస్తోంది. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల దాదాపు 9,000 కోట్ల భారము మరియు ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 3,642 మొత్తము 12-13 దాదాపు 16,000 కోట్ల రూపాయలు అదనపు భారం రాష్ట్ర బడ్జెట్ పైన పడింది. కాబట్టి తక్షణమే కేసీఆర్ని కేసు పెట్టి శిక్షించాలనేది ఏదో ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు మన కేటీఆర్కి అయితే అరెస్ట్ చేయడం దాదాపు ఖరారైపోయిందని హైదరాబాద్లో గుసగుసలని పడుతుంది. ఆల్రెడీ గవర్నర్ దగ్గర కూడా పర్మిషన్ తెచ్చుకున్నారని కోడై కూస్తున్నారు. మరి కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ ఉచ్చు, నేడో రేపో నోటీసులు, అరెస్టు, విచారణకు ఇప్పటికే గవర్నర్ ఓకే, మంత్రి మండలిలో సుదీర్ఘ చర్చ, పత్రాలు సిఎస్ ద్వారా ఏసీబీకి, చట్ట ప్రకారమే ముందుకు, 5 ఆర్డినెన్స్లకు ఆమోదము. మన మరొక
జగన్మోహన్ రెడ్డి గారికి చీకటి మిత్రుడైన కేటీఆర్ కూడా తన మిత్రుడి బాటలోనే ఆల్రెడీ కేసు అయితే పెట్టేశారు. ఆల్రెడీ అరెస్టు చేయడానికి కూడా గవర్నర్ పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారితో చేరిన వాళ్ళు ఏదో రూపంలో కేసుల్లోన్నా ఇరుక్కుంటా ఉన్నారు, లేదా జైలు కన్నా వెళ్ళొస్తా ఉన్నారు, లేదా ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి స్నేహం చేసేటప్పుడు ఆచితూచి చేస్తే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారితో ఫ్రెండ్షిప్ చేసినటువంటి వ్యాపారస్తులు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ఆడిన అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు విన్నటువంటి మంత్రులు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు సహాయం పొందిన లేదా ఫ్రెండ్షిప్ చేసినటువంటి రాజకీయ నాయకుల్ని సైతం ఈ జైలు గండం అయితే పట్టి పీడిస్తుందని చెప్పాలి. సో ఈరోజు రేపో కేటీఆర్ని అయితే లోపల వేసే అవకాశం కనపడుతుంది. అదే మన కేసీఆర్ విషయానికి వస్తే అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇక్కడ కేసీఆర్ మీద కేసు అయితే పెట్టవచ్చు, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేసీఆర్ని అరెస్టు చేసి జైల్లో పంపించేంత సాహసం చేస్తుందని అయితే నేను అనుకోవడం లేదు. ఒకవేళ కేసు పెట్టి అరెస్టు చేయవలసి వస్తే అది సెంటిమెంట్గా ఫామ్ అయ్యి కాంగ్రెస్కి మైనస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ విషయంలో మాత్రము ఆచితూచి వ్యవహరిస్తారు. బట్ కేటీఆర్ విషయంలో మాత్రము ఖచ్చితంగా అరెస్టు జరుగుతుందని ఇక్కడ టాక్ అయితే నడుస్తుంది. ఇంకొకటి ఏమంటే అల్లు అర్జున్ మీద కేసు పెట్టి ప్రెజర్ పెట్టిందే కేటీఆర్ని అదే రోజో లేదా మరుసటి రోజో అరెస్టు చేయవలసి ఉంది అనేసి ఒక వార్త ఒకటి వచ్చింది. కానీ అందులో ఎంత నిజముందో నాకైతే తెలియదు. కానీ వాస్తవానికి అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటీనే అరెస్ట్ చేస్తే ఎటువంటి నిరసనలు లేకుండా చేయగలిగాము, అదే కేటీఆర్ని చేస్తే ఎలా ఉంటుందని ఒక ట్రయల్ రన్ లాగా చేసినట్లు గుసగుసలు వినపడుతుంది. అందులో ఎంతవరకు నిజం ఉందో అనేది ఇక పెరుమాల్కే తెలియాలి. సో జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహం చేస్తే ఏదో ఒక రోజు జైలుకు పోతారు అనేసి స్పష్టంగా కనపడుతుంది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.